ఇదే పదే పౌడర్ పౌడరా నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ నోరు మూసుకో లోపలికి వెళ్ళిపోద్ది ఏంటిది రింగ్ ఏది నాకు పెట్టవా నా వేలికి పెట్టవా ఓకే నెక్స్ట్ ఐటమ్ అది మీ మమ్మీ వాడుతూ ఉంటది డాడీని కొట్టడానికి చపాతీల కర్ర బాగా వాడుతూ ఉంటది మమ్మీ మీ నాన్న గుండుకి పొడుపులు కట్టేయా ఓకే నెక్స్ట్ ఐటమ్ రైట్ ఆన్సర్ పాపా నెక్స్ట్ ఐటమ్ అబ్బాయి చివర్లో దీంట్లోనే చూసుకోవాలి మనం అద్దం పాపా నెక్స్ట్ ఐటమ్ ఏ నా ఫేవరెట్ ఐటమ్ అయ్యి బాబాయ్ మగ్గరా రే మగ్గది ఓకే వెల్ ప్లేడ్ థ్యాంక్ యూ క్లాప్స్ కమ్ ఆన్ వెరీ గుడ్ చూసా రాకముందు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎంత తెల్లగారు వండర్ఫుల్ సో ఇద్దరు ఆంటీలు థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా ఆడారు అండ్ మీరు ఆడిన దానికి గాను మీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి 30,000 రూపాయలు అందబోతున్నాయి వెల్ డన్ లక్ష్మీదేవి తలుపు తట్టింది ఓకే నీ పేరు సిరిమేఘన ఓకే ఏం చదువుతున్నావు 4th క్లాస్ మేడం గారు మీ పేరు రమ్య నువ్వేం చదువుతున్నావు 6th క్లాస్ వెరీ గుడ్ మీ ఇద్దరు బాగా చదువుకోవాలి ఎంత బాగా చదువుకోవాలంటే అది అక్కలాగా బాగా చదువుకుని IIIT అలాంటి పెద్ద పెద్ద కోర్సులు చేయాలి మీరు దానికోసం బాగా చదవాలి అండ్ డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా ఒక చిన్నగా 2 స్టెప్లు వేసి బయలుదేరిపోదాం మనం ఓకే మ్యూజిక్ ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸುಕೊಚ್ಚ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చ ఇది పట్టుకు నీకు చెయ్యందించా ముస్తాబు ముట్టుకున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అక్క అన్నయ్య కూడా మ్యారేజ్ చేశారు. ఒక సంవత్సరం టీ అమ్ముకున్న తర్వాత కోలుకున్న తర్వాత తన రూపాయి తను సంపాదిస్తున్నాడు, తన మీద తను కష్టపడుతున్నాడని చెప్పిన తర్వాత నాకు మ్యారేజ్ చేశాడండి. మరి అలాగే మరి భగవంతుడు నాకు ఎంత ఇచ్చాడు, కానీ సడన్గా మళ్ళీ మెట్లు ఎక్కిన తర్వాత నన్ను పడేసాడండి. ఆల్రెడీ ఉన్న పరిస్థితుల్లో తను నడవలేని పరిస్థితి ఉన్నా పూర్తిగా కోలుకోకపోయినా ఇల్లు నడవాలి, ఇంట్లో వాళ్ళకి భోజనం పెట్టాలి అని టీ అమ్ముకోవడం కోసం అటు బిల్డింగ్ ఎక్కుతూ ఆ ఊర్లో ప్రతి చోటకి వెళ్ళి ఆ టీ అమ్ముకోవడంలో ఆ కాలు మళ్ళీ దెబ్బతిండడం, మళ్ళీ ఆయన నడవలేని పరిస్థితికి రావడం జరిగింది. ఇక ఈసారి రాడ్లు వేసి ఆపరేషన్ చేసి రాడ్లు వేస్తే తప్ప ఆయన పూర్తిగా ఆ కాలు కోలుకోదు అన్నారు. బట్ వీటన్నిటి మధ్య ఆ ఇల్లు గడవాలన్నా, ఇద్దరు పిల్లలున్న ఆ ఇంట్లో 2 పూట్ల కడుపు నిండా అన్నం తినాలన్నా వాళ్ళకంటూ ఏదో ఆధారం ఉండాలి. సో దానికోసం ఆయన టీ స్టాల్ పెట్టుకుందాం అనుకున్నారు. మనం మరో ప్రయత్నం చేద్దాం ఆ టీ స్టాల్ కోసం. ఈసారి ఇద్దరు వస్తారు, ఇద్దరు అమ్మాయిలు. సో వీళ్ళిద్దరూ మరో ప్రయత్నం చేయబోతున్నారు ఆ కుటుంబం కోసం. ఆల్ ది బెస్ట్ మా, గుడ్ లక్. ఓకే, సో మీ ఇద్దరు ముందు టోపీలు పెట్టుకోండి, బాగుంటుంది, డ్రెస్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క బ్రష్ని ఆ క్యాప్కి తగిలించి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఆ బ్రష్ని ఆ గ్లాస్లో వదిలి రావాలి. 4 గ్లాసులు ఉన్నాయి, ఆ 4 గ్లాసుల్లో బ్రష్ ఉండాలి. అప్పుడే టాస్క్ ఫినిష్ అయినట్టు. రెడీ, 3, 2, 1, గో.
ఆల్చిప్పలాంటి నీ కళ్ళు రెండు తిప్పుతూ హైరాన్న పెట్టకే పిల్ల పిల్ల చాంకాయలాగా మంచి దూరగున్న ఈడుతో ఊరించి చంపకే పిల్ల పిల్ల చక్కెర కలిపిన పటాసులా ఆ చిట్టపట్టలేంటే బాల విప్పుదిలేసిన కుళాయిలా చిరునవ్వులు రువ్వే గల తొలిసారి ప్రేమలో ఇలా ఎలా జారిపడ్డాను వెళ్ళకిలా సువర్ణ 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 నీ పేరుంది నాలుక చివర్ణ సువర్ణ 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 నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్ణ ఒక్కొక్క గ్లాసులో ఒక బ్రష్. ఇటు నుంచి వెళ్ళేయచ్చుగా అటంతా యూటర్న్ ఎందుకు తిరిగి. హే కదా కళ్ళి చూసా నీ నడకల్లు హే హే నాగావళి హొయ్యలున్నవి మెలికల్లు బుసగొట్టకే బంగారి నసబెట్టకే నాచారి అల తిప్పుకు పోకే టప్పుకున ఇక పెట్టకు నన్నే గిరుక్కున తెగబెట్టు చేస్తమే బజారున చుట్టూ జనాలు చూడాలనా సువర్ణ 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 నీ పేరుంది నాలుక చివర్ణ 5, 4, 3, 2, 1. వెరీ గుడ్, చాలా బాగా ఆడారమ్మా. వెరీ గుడ్. అండ్ 4 గ్లాసుల్లో బ్రష్లు తీసుకెళ్లారు అండ్ టాస్క్ ఫినిష్ చేశారు. పాప నా భయం వల్ల టోపీకి బ్రష్ పెడితే ఆ బ్రష్నే చూసుకుంటూ వెళ్ళారు. దెబ్బకు మెల్లకని వచ్చేద్దామో ఆ బ్రష్ని చూసి. ఓకే, సో టాస్క్ ఫినిష్ చేశారు కాబట్టి మీ ఇద్దరి చేతుల మీదుగా ఆ ఫ్యామిలీకి 20,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ డన్. లక్ష్మీదేవి తలుపు తట్టింది ఓ, 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 ఓ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు ఇలా ముందుకు వచ్చి సపోర్ట్ చేసినందుకు. మేడం గారు మీ పేరు? లిఖిత, అదే అయి ఉంటుంది, సేమ్ యాస్టీస్. ఓకే, ఏం చేస్తున్నారు మీరు? 9th క్లాస్. కొంచెం డౌట్గా చెప్పింది ఆవిడ. కట్అవుట్ చూసుకొని కొన్ని నమ్మేవాళ్ళు డూడ్. ఓకే మేడం గారు మీరు? అంజని, మీరేం చదువుతున్నారు? 9th స్టాండర్డ్. వెరీ గుడ్. మీరు ఎలాంటి ఖోఖో కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? ఎలాంటివి? డాన్స్, సాంగ్స్. అరే అయిపోయారా, అరే తాళేసి కట్టండి అందరినీ. మ్యూజిక్. చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో అందించానా హృదయముకే చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో అందించానా హృదయముకే చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో అందించానా హృదయముకే. థ్యాంక్ యూ, సూపర్. 3 రోజుల భోజనం ఒకేసారి అరిగిపోయింది పాప వాళ్ళకి. ఎంత కష్టపడి డ్యాన్స్ చేశారు. ఇంటికి వెళ్ళగానే కాస్త గ్లూకోజ్ నీళ్ళు తాగండి అన్న. బాగా చదువుకోండి ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.